అమ్మా అమ్మా, అయ్యో జాగ్రత్త అత్తయ్య. అమ్మా, అమ్మో అమ్మో. నిషి జాగ్రత్త. లేదు లేదు లేదు, నువ్వు వెళ్ళు వెళ్ళు. జరగమే. అమ్మా అమ్మా, అమ్మో. ఒక్కసారిగా నెత్తి మీదకి ఇన్ని కష్టాలు వస్తాయని తెలుసుంటే అమ్మి కాళ్ళు పట్టుకునైనా సారీ చెప్పించుండేదాన్ని. అమ్మా అమ్మో, అయ్యో. ఏం కన్నా స్వామి, ఈ మెట్లెక్కేదానికంటే నీ ఏడు కొండలెక్కేదే సులువుగా ఉండదు. అయ్యయ్యో. అత్తయ్య లేవండి లేవండి, ఇంకా మోయాల్సిన నీళ్ళు చాలా ఉన్నాయి, పదండి. అయ్యయ్యో. ఏం కన్నా స్వామి, ఏ కష్టం నుంచి నువ్వే తప్పించాలయ్యా. అమ్మా అమ్మా. దేవుడా. అయ్యో. అబ్బే, కొంచెం ఏమైనా హెల్పింగ్ చేస్తావా? నేను చేయను పిన్ని. చెయ్యవు, నువ్వు చెయ్యవు. అమ్మా. అయ్యో, నడుము నొప్పి పెడుతుంది. అత్త, నడుము జాగ్రత్త. జాగ్రత్త చెల్లి. అత్త, అవి చెమట్ల నీళ్ళ? ఎట్ట బాగా నిలబడి సొత్తా ఉన్నాడు చూడు. అయ్యో ఎక్కడ సామే. ఇంకా నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. కొంచెమే ఉన్నాయి నిషి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మో, అయ్యో అయ్యో, అమ్మా. ఏంటత్తయ్య అప్పుడే అలసిపోయారా? మీ కెపాసిటీకి ట్యాంక్ క్లీన్ చేసే వరకు కింద కూర్చోరనుకున్నాను. ఏందమ్మే కిండల్ చేస్తా ఉండవా? మిక్సీ పాడు చేసి మీతో పిండి రుబ్బించాననే కదా ఇదంతా చేస్తా ఉండారు. అత్తయ్య గారు, నా గురించి మీకు ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. మీరు నన్ను కష్టపడితే ఎప్పుడైనా ఏదైనా చేశానా? లేదులే. మరి ఈ పొద్దెందుకమ్మే ఇట్ట పగ తెచ్చుకుంటా ఉండవు? ఇది మీరు శ్రీవల్లితో పని చేయించినందుకు. సాయం అడుగుండొచ్చు, కానీ తన అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇలా పనులన్నీ చేపించడం కరెక్ట్ కాదు. పాపం తను ఒక్కతే రోజంతా ఎంత కష్టపడుంటుందో మీకు తెలియాలనే ఇలా చేశాను. ఇంకొకసారి ఓ చెప్పదమ్మే, నాకు మొత్తం అర్థమైపోయి ఉండదు. కష్టమో నష్టమో
మా పనులు మేమే చేసుకుంటాంలే. ఎందుకే అత్తయ్య, ఎందుకే మీరంటే నాకు అంత ఇష్టం, బాగా షార్ప్. సరే, ఇంకి బకెట్ బిందా ఇచ్చేసి మీరు వెళ్ళండి, నేను కేదార్ చూసుకుంటా. ఆ, ఆ, అయ్యో అమ్మో అమ్మే, రండి అత్తయ్య. అమ్మా, పోతండి నన్ను అత్తయ్య. కిందకి తీసుకుపో అమ్మి. ఆ, అమ్మో అయ్యో. చేస్తే ఇంకొకసారి పనంతా శ్రీవల్లితో చేపించరు. అవును దాత్రి, పద వెళ్ళి మిగిలిన పని ఫినిష్ చేద్దాం. ఆ పద. అమ్మా. అమ్మా అమ్మో, నా నడుము పోయిందిరా అబ్బోడా. ఓ నాయనో ఇంకన్న సామి. అమ్మో కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అత్తయ్య. నాకు మాత్రం ఏమైనా మసాజ్ చేసినట్టుండదా అమ్మి? నాకు కూడా నొప్పులుగానే ఉండదు. నీ వయసుకి నీకు కోల్డ్ మాత్రమే నొప్పులుగా ఉండాయి, నాకైతే ఒళ్ళంతా ఒకటే సరుపుతా ఉండదు. అంతా ఆ జగదాత్రి వల్లనే అత్తయ్య. అది కావాలని మనతో ఆడుకుంటుంది. అయినా మీరు ఇలా అర్థం లేకుండా ఆవేశపడుతూ ఉంటే మరి వాళ్ళు అలానే ఆడుకుంటారు. నువ్వు మా కష్టం చూసి అయ్యో అనకపోయినా, సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా దెప్పి పొడవుకు యువరాజ్. అవునరా అబ్బోడా, ఆ రాధా నరిచి తప్పు చేసినవని మాకు కూడా తెలుసు, హ్మ్. కానీ బయటపడేదానికి ఆహా అడ్డొస్తా ఉండదు. మీ కర్మ, ఎలా అయినా పోండి. యువరాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు కాళ్ళు పట్టు యువరాజ్. ఏంటి? నేనా? ఆ నువ్వే. ఏమైంది? నేను నీ మొగ్గుండి నిషి, నేను నీ కాళ్ళలా నొక్కుతాను. హస్బెండ్ అయితే ఏంటి యువరాజ్? నీ కాళ్ళు నొప్పుంటే నేను పడుతున్నాను కదా. ఆ, 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 అంటే అట్ట కాదమ్మీ, మొగుడు పెళ్ళానికి కాళ్ళు పడుతున్నాడంటే అందరూ ఏమనుకుంటారు చెప్పు? ఆ ఏమనుకుంటారు? వైఫ్ మీద ప్రేమ ఉంది అనుకుంటారు. అమ్, ఏంటత్తయ్య, అదేదో భార్య కాళ్ళు భర్త పట్టడం నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి జగదాత్ర అడుగుంటే కేదార్ ఇంతలా ఆలోచించేవాడు కాదు తెలుసా. తను తన భార్య సమానమే అని నమ్ముతాడు, దానికోసం ఏం చేసినా తక్కువగా ఫీల్ అవ్వడు. ఆ, వెనక ముందు లేకుండా పెరిగినోళ్ళమ్మి, వాళ్ళకి పద్ధతులు ఏం తెలుస్తాయి చెప్పు? అయినా ఇప్పుడు ఏటికి గొడవ? నీకు కాళ్ళు నొప్పులుగా ఉండాయి అంతే కదా. రొంతాగు అమ్మి. శ్రీవల్లి, యో శ్రీవల్లి. అమ్మా వస్తున్నా. ఆ, బేగిరా. ఇగో ఆ అమ్మి వచ్చి నీకు కాళ్ళు నొప్పులు పోయేదా కప్పడుతుంది, సరేనా? అబ్బోడా నువ్వు